ఖురాన్ కంఠస్థం లేనటువంటి వారు హాఫీజులైన ఇతరులైన ఖురాన్ చూసి తరావి నమాజ్ని చదవవచ్చా? అవును, చదవవచ్చు. ఆయిషా రదియల్లాహు అన్హా వారి బానిసైనటువంటి జఖ్వాన్ ఖురాను గ్రంథాన్ని చూసి తరావి నమాజ్ చదివించేవారు. అయితే ఆయిషా రదియల్లాహు అన్హా వారు ఆయన వెనక నిలబడి తరావి నమాజ్ని చదువుకునేవారు. సునన్ కుబ్రా మరియు బైహకీ బుఖారీ హదీసు గ్రంథాల్లో ఈ హదీస్ని మనం చూడవచ్చు. బైహకీ 2359. ఇమాం జుహ్రీ రహీమహుల్లా వారిని ప్రశ్నించడం జరిగింది. ఒక వ్యక్తి రంజాన్లోని తరావీ నమాజ్ని ఖురాన్ చూసి చదివిస్తున్నారు, దీనికి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటంటే ఇది ఆమోదించదగినదే అని చెప్పారు. సయీద్ బిన్ ముసయ్యిబ్, యహ్యా బిన్ సయీద్ బిన్ అన్సారీ, ఖతాదా ఈ ఇమాములందరూ కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. రంజాను మాసంలోని తరావీ నమాజులో ఖురాన్ చూసి చదివించడంలో అభ్యంతరం లేదు అని. ఇమాం మాలిక్, ఇమాం షాఫీ, ఇమాం అహ్మద్ బిన్ హంబల్ వీరంతా కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. రంజాన్లో చదవబడేటువంటి తరావీ నమాజ్ని చూసి చదివించడంలో అభ్యంతరం లేదు అని. ఇంకా ప్రఖ్యాతిగాంచినటువంటి ఇమాం అబూ హనీఫా గారి శిష్యుడైనటువంటి ఇమాం అబూ యూసుఫ్ మరియు ఇమాం అబూ ముహమ్మద్ కూడా ఈ ఇద్దరు కూడా ఏకాభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. తరావీ నమాజ్ని చూసి చదివించడంలో అభ్యంతరం లేదు అని. కానీ ఇమాం అబూ హనీఫా రహ్మతుల్లా అలైహి వారు మాత్రం తరావీ నమాజ్లో ఖురాన్ని చూసి చదివించడం అభిలషణీయం కాదని చెప్పారు. ఎందుకంటే సజ్దా చేసేటప్పుడు దృష్టి అనేది కేంద్రీకృతం కాదు కాబట్టి నమాజ్ ఫాసిద్ అవుతుందని చెప్పారు. ఈ విషయానికి ఇమాం నవవి రహీమహుల్లా వారు చెప్పిన విషయం ఏంటంటే ఖురాన్ కంఠస్థం లేని కారణంగా లేదా కంఠస్థం ఉన్నప్పటికీ తరావీ నమాజ్లో ఖురాన్ని చూసి చదివినంత మాత్రాన నమాజ్ అనేది బాతిల్ కాదు. ఒకవేళ ఆ వ్యక్తికి సూర్య ఫాతిహా రానట్లయితే అతనికి తప్పనిసరి అయిపోతుంది చూసి చదవడం. కాబట్టి చూసి చదివినటువంటి వారు ఎవరైతే తరావీ నమాజ్లో ఖురాన్ని చూసి చదువుతారో వారి యొక్క నమాజ్ బాతిల్ కాదు అని చెప్పారు. సౌదీలోని గొప్ప పండితులైనటువంటి షేక్ ఇబ్నే బాస్ మరియు షేక్ హుసైమీన్ ధార్మిక పండితులు ఎవరైతే ఉన్నారో వీరు తరావీలో ఖురాన్ చూసి చదవడంలో అభ్యంతరం లేదు అని అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. అయితే నమాజ్లోని ఖురాన్ చూసి చదవడం అనేది కేవలం తరావీ నమాజులకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే దీనికి సంబంధించి ఉలమాలు కొన్ని కండిషన్ తెలియజేశారు. ఆ విషయం ఏంటంటే ఎవరికైతే ఖురాన్ చాలా పర్ఫెక్ట్గా కంఠస్థమై ఉంటుందో అలాంటి వారు చూసి ఖురాన్ని చదవకూడదని చెప్పారు. అలాగే ఇమాం వెనుక ఉన్నటువంటి ముఖ్తదీల్లో ఎవరు కూడా ఖురాన్ తెరిచి ఇమాం చదివేటటువంటి విషయాల్ని ఫాలో అవ్వకూడదు, అంటే ఆ విధంగా వారు తెరిచి చూడకూడదు అని చెప్పారు. ఎందుకంటే దీనివల్ల ఆ దృష్టి అనేది సజ్దా చోట కాకుండా వేరే చోట కేంద్రీకృతం అవుతుంది. అదేవిధంగా చేతులు కట్టుకోవడం అనేటటువంటి సున్నత్ కూడా మిస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. అస్తమానం ఖురాన్ని తెరవడము, మూయడము, పక్కన పెట్టడం ఇలాంటి విషయాల్లోనే మన దృష్టి వెళ్ళిపోయి తద్వారా నమాజ్ అనేది మక్రూ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అని తెలియచేయడం జరిగింది. తరావీ నమాజ్లోని ఇమాం ఖురాను గ్రంథాన్ని చూడకుండా చదువుతూ తన వెనక ఉన్నటువంటి ముఖ్తదీలో ఎవరికైనా ఒక బాధ్యత ఇచ్చి నేను ఏదైనా తప్పు చేస్తే మీరు సరిచేయండి అని ఖురాన్ను తెరిచి చూడండి అని చెప్పడానికి అనుమతి ఉంది అని చెప్పడం జరిగింది. నూరున్ అల దర్వ్ 14/232. అయితే ఇక్కడ తరావీ నమాజ్లో ఖురాన్ని చూసి చదవవచ్చా, జమాత్తో ఇమామత్ చేయించవచ్చు అంటే ఇక్కడ తెలిసినటువంటి విషయం ఏంటంటే ఎవరికైతే ఖురాను గ్రంథం కంఠస్థము లేదో వారు ఖురాను గ్రంథాన్ని చూసి చదవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే వెనక ఉన్నటువంటి ముఖ్తదీల్లో ఎవరికైనా ఇమాం ఈ బాధ్యతను అప్పగించవచ్చు. కానీ ఇమాంకి కంఠస్థమై ఖురాన్ చాలా చక్కగా కంఠస్థమైనట్లయితే ఆయన చూసి చదవకూడదు. ఇది కొంతమందికి అనుమతించదగింది. ఈ విషయాన్ని తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మసీదులో ఖురాన్ని తీసుకొచ్చేసి ఖురాన్ని తెరిచి ఇమాం గారు ఏం చదువుతున్నారో నేను చూస్తాను అని ఆ విధంగా ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుమతి ఇవ్వబడలేదు. ఎందుకంటే అలా చేసినట్లయితే ఖురాన్ పట్టుకున్నప్పుడు చేతులు కట్టుకునేటువంటి సున్నత ఏదైతే ఉంటుందో ఇది తప్పిపోయే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా సజ్దా చేసేటప్పుడు మన యొక్క దృష్టి అనేది సాష్టాంగం చేసే చోట కాకుండా ఇతర చోట్ల వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటుంది. ఆ తర్వాత మాటికి పేజీలను తిప్పడము, చూసుకోవడము, ఈ విధంగా మన దృష్టి అనేది నమాజ్పై ఏ కాన్సన్ట్రేషన్ కాకుండా ఆ పేజీలపై ఖురాన్పై ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారు, ఎక్కడ తప్పు దొరుకుతుందో ఇదే విషయాలపై కాన్సన్ట్రేషన్ ఉండేటటువంటి అవకాశాలు ఉంటుంది. తద్వారా నమాజ్కి భంగం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. అయితే తరావీ నమాజ్లో కేవలం ఇమాం లేదా ఇమాము ఎవరికైతే బాధ్యత అప్పగించాడో ఆ ముఖ్తదీకి మాత్రమే అనుమతి ఉంది ఖురాన్ తెరిచి చూడడానికి. అలా కాకుండా ప్రతి సఫ్లో కూడా, ప్రతి పంక్తిలో కూడా, ప్రతి ముసల్లి చేతిలో ఖురాన్ తీసేసుకొని నేను ఓపెన్ చేసి చూస్తానంటే దానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అనుమతి లేదు. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు, నాకు, మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీసు గ్రంథాలను అర్థం చేసుకుని జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.